అగ్గిపెట్టే ఇల్లులు అందులో నిజంగా అల్లుడు వస్తే ఇక్కడ పడుకుంటాడు, బిడ్డకు వస్తే పడుకుంటాడు అనగానే మీరందరూ అతి ఉత్సాహంతో మాకు ఇంద్రభవనం లాంటి ఇల్లు కేసీఆర్ కట్టిస్తారని చెప్పేసి అందరూ కేసీఆర్ కు బుద్ధిలో ఓట్లేసి గెలిపించారు. కానీ తీరా చూస్తే మొదటి 5 సంవత్సరాలు ఏ పని చేయలేకపోయాడు. ఎంతసేపు నాది కొత్త కాపురం, కొత్త సంసారం, ఇంకా పిల్లలే పుట్టలేదు, ఇంకా ఏది అభివృద్ధి చేయలేకపోతున్న మాట మనం విన్నాం. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా పేదలకు ఇందిరమ్మ ఇల్లులు కట్టించి ఇవ్వబోతున్నారని పాటించాం. ఇచ్చిన మాట ప్రకారం దాదాపు మన నియోజకవర్గంలోనే 3500 ఇందిరమ్మ ఇల్లు మొదటి విడతలు ఇవ్వబోతున్నాం. రెండవ విడత ఇంకా నెల రోజుల్లోనే రెండవ విడత నడవబోతా ఉంది. కాకపోతే ఇక్కడ చాలా మందికి కొంచెం ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను, చిన్నప్పటి నుంచి ఇదే జెండా మోసిన, నాకు గుడిసుంది, నాకు ఇల్లు కట్టుబడి అయితే చాలా అడుగుతూ ఉన్నారు. కాకపోతే టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి. ఎందుకంటే గతంలో మనం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైతే ఓ 10 సిమెంట్ బస్తాలు లేక 5,000 10,000 తీసుకున్నా మీరందరూ లబ్ధిదారుల క్రిందికి వచ్చేసిండ్రు.